ఇదిలాడండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ, అనేక ఇంటర్వ్యూస్ అటెండ్ అయితూ, అలాగే అనేక గవర్నమెంట్ జాబ్స్ రాస్తూ, అసలు నాకు ఉద్యోగం వస్తదా? రాదా? అసలు నేను సెలెక్ట్ కావట్లేదే అని చెప్పి ఎవరైతే దిగులు పడుతున్నారో, వాళ్ళు ఈ యొక్క కామెంట్‌ని చూడండి. ఈ యొక్క సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే, ఈ బ్రదర్ కూడా అనేక గవర్నమెంట్ జాబ్స్ రాసాడండి. కానీ రాలేదు. అయితే ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేస్తున్నాడు 4 సంవత్సరాల నుంచి. ఎలా వచ్చింది? చాలా కష్టాలు పడ్డాడు. చాలా బాధలు పడ్డాడు. అసలు వస్తదా? రాదా? అని కూడా ఈ యొక్క బ్రదర్ అనుకోండొచ్చు. కానీ, ఈ యొక్క సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే, అనుదినము ప్రార్థన చేసేవాడంట. దేవా! నాకేదో ఒక జాబ్ దయచేయి అని చెప్పి. ఒకవేళ మీరెవరైనా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నట్లయితే, దేవునికి మొరపెట్టండి. మీరు మొరపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈరోజు మీరు రాస్తున్న ఎగ్జామ్స్ కావచ్చు, అది గవర్నమెంట్ జాబ్ అయినా కావచ్చు, ప్రైవేట్ జాబ్ అయినా కావచ్చు. తప్పనిసరిగా నీకొక జాబ్‌ని దేవుడిస్తాడు. నువ్వు అధైర్యపడొద్దు. చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను చూసి నువ్వు భయపడొద్దు. ఉద్యోగం వస్తదో రాదో అని చెప్పి నువ్వు కృంగిపోవద్దు. తప్పనిసరిగా దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. ఒకవేళ మీరెవరన్నా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే, ఈ కనిపిస్తున్న నంబర్‌కి మీరు ఫోన్ చేసినట్లయితే, మీ కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం.